ఛానల్లోకి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జూలై 9 బుధవారం రోజున జరగబోయేది ఇదే. ఈ రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వీరు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో పూర్తి అంశాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి గ్రహాల అనుకూలత వల్ల 3 పెద్ద శుభవార్తలు వినబోతున్నారు. అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును. వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు, వీరి యొక్క సెల్ నెంబర్ 6303087995. నమ్మకంతో కాల్ చేయండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే 24 గంటల్లో పరిష్కార మార్గం చూపబడును. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి, మీ సమస్యలన్నీ తీరిపోతాయి. ఈ వృశ్చిక రాశి వారికి జూలై 9 బుధవారం రోజున 3 పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి. గ్రహాల కలయిక వీరి జీవితంలో అనేక మార్పులను తేబోతుంది. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశిగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఈ వృశ్చిక రాశి వారికి మాత్రం ఈ జూలై 9 బుధవారం రోజున అయితే వీరికి గ్రహాలు గోచారం చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. ఈ సమయంలో మీరైతే అన్ని శుభ ఫలితాలనే పొందబోతున్నారు. వృశ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులు చాలా అందమైన మనస్సును కలిగి ఉంటారు. వీరు చూడటానికి చాలా ప్రశాంతంగా, వీరు బంధాలకు విలువ ఎక్కువగా ఇస్తారు. వీరు ఆత్మవిశ్వాసంతో విజయాలు సాధిస్తారు. వీరిలో ఏదో తెలియని శక్తి ఉంటుంది. వీరికి భక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. డబ్బు సంపాదించాలన్న ఆలోచనలు వీరికి ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వ్యక్తులు ఎవరి మీద ఆధారపడరు. వీరి మనస్సు చాలా బలమైనది. వీరు చూడటానికి చాలా ప్రశాంతంగా కనిపిస్తారు. లోపల ఎంతో బాధ ఉంటుంది. ఈ రాశి వ్యక్తులు 10 మందికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. వీరికి అధిక తెలివితేటలు అయితే ఉంటాయి. ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వ్యక్తులు తెలిసి తెలియక కానీ ఎవరిని మోసం చేయరు. వీరి పని ఏంటో వీరే చూసుకుంటారు. ఎదుటి వారి విషయంలో జోక్యం చేసుకోరు. ఈ రాశి వ్యక్తులు వీరికి యాటిట్యూడ్ ఎక్కువగా ఉంటుంది. ఒకరు చెప్పింది అస్సలు చేయరు. వీరు మొండి పట్టు అనేది అధికంగా ఉంటుంది. ఈ రాశి వ్యక్తులు వీరి యొక్క తప్పు లేకపోతే ఎంత పెద్దవారికి కూడా భయపడరు. వీరు చూడటానికి చాలా అందంగా ఉంటారు, ఆకర్షణీయంగా ఉంటారు. వీరికి కోపం వస్తే ఆ కోపాన్ని ఎవరు తట్టుకోలేరు. ఈ రాశి వ్యక్తులకు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. కార్యదక్షత కూడా అధికంగా ఉంటుంది. ఆపదలో ఉన్న వారికి సహాయం చేస్తూ ఉంటారు. ఈ రాశి వ్యక్తుల కోపాన్ని ఎవరు తట్టుకోలేరు. వీరికి జాలి గుణం కూడా అధికంగా ఉంటుంది. వీరికి కష్టాలు, బాధలు కూడా అధికంగా ఉంటాయి. అయినా సరే వీరికి మంచి జీవితం ఉంటుంది. ఈ రాశి వ్యక్తులు అయితే పట్టుదలను ఎక్కువగా కలిగి ఉంటారు. కార్యదక్షతను కలిగి ఉంటారు. జీవితంలో ఎదగాలన్న తపన అయితే వీరికి ఎక్కువగా ఉంటుంది. నా అన్నవారే వీరిని ఎక్కువగా మోసం చేస్తూ ఉంటారు.
ఈ రాశి వ్యక్తులు అయితే పెద్దల పట్ల అమితమైన ప్రేమను కలిగి ఉంటారు. చిన్నప్పటి నుంచే వీరు కుటుంబ బాధ్యతలను తమ భుజాలపై అయితే మోస్తూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులకు శ్రమించే గుణం అనేది అధికంగా ఉంటుంది. అయితే ఈ రాశి వ్యక్తులకు ఈ జూలై 9 బుధవారం రోజున అయితే మీరు 3 పెద్ద శుభవార్తలను వినబోతున్నారు. ఈ రాశి వారికి గ్రహాల కలయిక వీరి జీవితంలో అనేక మార్పులను తేబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రాశి వారి యొక్క కష్టాలు బాధలు తొలగిపోయి వీరికి అదృష్టం అనేది పట్టబోతుంది. ఈ సమయంలో వీరి జీవితంలో సానుకూలమైన శక్తి ప్రవేశించబోతుంది. వీరు చాలా నిజాయితీ పరులు. వీరిపై దైవం యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. వృశ్చిక రాశి వారి జీవితంలో మాత్రం ఈ సమయంలో జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సమయం ఇదే అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి గ్రహాలన్నీ చాలా అనుకూలంగా ఉన్నాయి. మీలోని అద్భుతమైన లక్షణం అందరి మంచి కోరుకోవడమే. దానివల్ల మీరైతే దైవం యొక్క అనుగ్రహాన్ని ఈ సమయంలో పొందబోతున్నారు. మీ యొక్క కోరికలు ఈ సమయంలో తీరబోతున్నాయి. మీ జీవితం ఒక కొత్త మలుపు తిరగబోతుంది. ఈ రాశి వ్యక్తులకు ఈ సమయం చాలా అనుకూలమైంది. మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ తీరిపోతాయి. ఈ సమయంలో ఉద్యోగస్తులకు మంచి పురోగతి లభిస్తుంది. పెట్టుబడుల ద్వారా మీరు అధిక లాభాలను చూడబోతున్నారు. ఈ సమయంలో మీరు ఎవరిని నమ్మి మీ యొక్క పర్సనల్ విషయాలు చెప్పకండి. కొత్త అవకాశాలు రాబోతున్నాయి. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ సమయంలో మీకు సమాజంలో ఆదర్శంగా మీరు నిలబడబోతున్నారు. ఆగిపోయిన పనులు కూడా పూర్తి చేసుకుంటారు. ఆర్థిక లాభం పొందుతారు. పాత బాకీలు కూడా వసూలు చేస్తారు. ఈ సమయంలో మీరు ఇక రాదు అనుకున్న డబ్బు కూడా ఈ సమయంలో మీకు తిరిగి వస్తుంది. వ్యాపారంలో ఒక కొత్త నిర్ణయాన్ని తీసుకుంటారు. గతంలో నిలిచిపోయిన పనులు కూడా ఈ సమయంలో పూర్తి చేసుకుంటారు. అయితే పెద్దలను మీరు ఎక్కువగా గౌరవించండి. ఈ సమయంలో మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. అయితే ఈ రాశి వ్యక్తులకు మిమ్మల్ని ఎవరైతే మోసం చేస్తున్నారో అటువంటి వ్యక్తులు మీరు గుర్తిస్తారు. ఈ సమయంలోనైతే మీకు ఈ జూలై 9 బుధవారం రోజున మీరైతే గతంలో ఏదైనా ఉద్యోగ అవకాశాలు చేసినట్లు అయితే దానికి సంబంధించి మీకు ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. ఈ సమయంలో దానికి సంబంధించి ఫోన్ కాల్ అయినా రావచ్చు, ఒక మెయిల్ అయినా మీకు రావచ్చు. మీ స్నేహితుల ద్వారా కూడా మీరు ఒక శుభవార్త వింటారు. ఉద్యోగస్తులకు శ్రమ అధికంగా ఉంటుంది. దానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఈ సమయంలో ప్రేమలో ఉన్నవారు మీ ప్రేమను ఈ సమయంలో వ్యక్తపరిస్తే ఇది మీకు మంచి సమయం. దాని ద్వారా శుభవార్త వింటారు. వ్యాపారం ఎవరైతే కొత్తగా మొదలు పెట్టాలనుకుంటే ఈ సమయం వీరికి చాలా అనుకూలమైన సమయం. గ్రహాలన్నీ చాలా అద్భుతంగా యోగిస్తున్నాయి. ఈ సమయంలో మీరు ఏ పని మొదలుపెట్టినా మంచి అభివృద్ధులను సాధిస్తారు. వృత్తి వ్యాపారంలో అధిక లాభాలు చూస్తారు.